జై శ్రీకృష్ణ. మా ఇంట్లో విగ్రహాలను ఎప్పుడూ గంధం పొడితో చూస్తారు కదా. అయితే ఈరోజు ధనుర్మాసం సందర్భంగా ఇదంతా క్లీన్ చేశాను అనమాట. పెయింట్ అవి వేసాను. ఇంకా విగ్రహాల పైన ఉన్న గంధం పొడి అంతా క్లియర్ చేసి అభిషేకం చేశాను. ఈరోజు చూడండి, చక్కగా స్వామివారి రూపం చక్కగా కనిపిస్తుంది కదా. ఇక్కడ వినాయకుడు, శివలింగం, కనక మహాలక్ష్మీదేవి, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ పరమాత్మ, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి, షిరిడి సాయిబాబా, శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహం చూడండి. అయితే ఈ విగ్రహానికి ఫస్ట్ గులాబీ కలర్, లైట్ గ్రీన్ కలర్ ఉండేదన్నమాట. అయితే అదేం చేశానంటే, నేను ఆ వాటర్ కలర్తో ఇచ్చారు ఆ విగ్రహాన్ని. అది ధూళి పడితే ఇంకా తుడుచుకోవడం అయ్యేది కాదనమాట, నల్లగా అయిపోయేది తడుగుడు పెట్టి తుడిస్తే. అందుకని ఏం చేశానంటే, ఈ వాటర్ పెయింట్ తెచ్చి నేనే ఇదంతా చక్కగా వేసి పెయింట్ వేసాను అనమాట తల్లికి. బయట వాళ్ళకి ఇస్తే ఎలా చేస్తారో అని చెప్పి నేనే చక్కగా ఇలాగా పెయింట్ వేసాను అనమాట. గోల్డ్ కలరు, గ్రీన్, రెడ్ కలర్తో ఇలాగా అమ్మవారికి ఇలా పెయింట్ వేసాను అనమాట. అయితే ఇక్కడ చూడండి, విభూది ఉంది కదా. రాగి ప్లేట్లోనేమో మారేడుకాయ పెట్టి దానికి విభూది అభిషేకిస్తాను రోజును. అయితే ఈరోజు నైవేద్యం ఏమో పెసరపప్పు, బియ్యం, మిరియాలు, ఆవు నెయ్యి, ఇంకా జీలకర్ర అన్నీ వేసి నైవేద్యం పెట్టాను అనమాట దేవుడికి. ఈ నెలంతా అదే పెట్టాలి మనం. చాలా హ్యాపీగా ఉంటుంది స్వామివారి రూపాన్ని ఇలా చూడడం. సంవత్సరం అంతా గంధంతో నిండిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు చక్కగా స్వామి చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారో. లక్ష్మీ నరసింహస్వామి, కనక మహాలక్ష్మి తల్లి చూడండి ఎంత చక్కగా రూపాన్ని ఎంత బాగా చేశారో. అంత చిన్న విగ్రహాన్ని, అంత చిన్న ప్రతిమని ఎంత చక్కగా చేశారో చూడండి. అసలు ఇంత చిన్న చిన్న విగ్రహాలని ఏది మిస్ అవ్వకుండా చక్కగా చేశారు. మనకు నిజంగా భగవంతుడిని చూస్తున్నట్టే ఉంటుంది. నిజంగా వచ్చి ఇక్కడ ఉన్నారు భగవంతుడు అన్నట్టుగానే మనకు ఉంటుంది అన్నమాట. జై శ్రీకృష్ణ. ధనుర్మాసం సందర్భంగా ఇలా అలంకరించాను అన్నమాట.